నమస్తే. ఐయామ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి కేవలం పిల్లలకి మాత్రమే అంకితం. అదే డేసీడేల్ ఫార్మ్ పార్క్. లొకేషన్ వచ్చేసి శంకర్పల్లి నుంచి గండిపేటకి వెళ్ళే మధ్యలో మూకిల దగ్గర ఉంటుంది ఈ ఫార్మ్ పార్క్. అండ్ నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎంట్రన్స్‌లో మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. పార్కింగ్‌కి కూడా అస్సలు ఇబ్బంది లేదు. పార్కింగ్ చాలా స్పేషియస్‌గా ఉంటుంది. రెస్ట్రిక్షన్స్ అట్లా ఏముండవు. ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేటప్పుడు రోడ్ చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే కిడ్స్‌ని తీసుకొనొస్తున్నప్పుడు మనకి సేఫ్టీ ఇంపార్టెంట్ అక్కడ. సో, ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి, కార్ స్టక్ అయిపోతుంది అనిపిచ్చింది నాకు. అండ్ ఒక కార్ ఎళ్తున్నప్పుడు ఇంకొక కార్ రావడం గూడా కొంచెం కష్టమే. సో, రోడ్ ఇలా ఉన్నప్పుడు నేను వెళ్ళే ప్లేస్ కరెక్టా కాదా అని అనిపిచ్చింది. అండ్ కిడ్స్‌ని తీసుకొనెళ్తున్నాం గాబట్టి ఇంకా కొంచెం భయమేసింది. ఎంటర్ అవ్వగానే నాకొకటి గుర్తొచ్చింది. 'డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్' అంటారు గదా! అది గుర్తొచ్చేసింది నాకు. సో, ప్లేస్ అంత బావుంది. ఇది టికెట్ కౌంటర్ అండ్ వెయిటింగ్ హాల్. వెయిటింగ్ హాల్‌లోనే అర్థమైపోతది సగం కాన్సెప్ట్ అంతా. అంత బావుంటుంది వెయిటింగ్ హాల్. అండ్ కాన్సెప్ట్ గూడా నాకు చాలా కొత్తగా, డిఫరెంట్‌గా అనిపిచ్చింది. వాటర్ పార్క్ జూసాను, జూ పార్క్ జూసాను. ఇది అన్నీ కలిపి సంథింగ్ డిఫరెంట్‌గా ఉంది అనిపిచ్చింది. అండ్ ప్యాకేజెస్ వచ్చేసి అడల్ట్స్‌కి ₹600 పాస్ అండ్ కిడ్స్‌కి ₹550 పాస్. ఈ ₹600 అండ్ ₹550లో మనకి 8 కాంప్లిమెంటరీ అట్రాక్షన్స్ చూడడానికి ఫ్రీ ఉంటుంది. అది డైనో వరల్డ్, యానిమల్ వరల్డ్, రైన్ వరల్డ్, 7 వండర్స్ ఇలాంటివి. లోపలికి వెళ్ళాక 24 డిఫరెంట్ రైడ్స్ అండ్ గేమ్స్ ఉంటాయి. ఒకవేళ అన్ని గేమ్స్ ఆడాలి అని అనుకుంటే 1750 ప్యాకేజ్ ఒకటుంటుంది. సో, అందులో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. లేదు ₹550 టికెట్ అండ్ ₹650 టికెట్‌తో మనం వెళ్తే ఏ రైడ్ ఆడాలి అనుకుంటే ఆ రైడ్‌కి మనం ఇండివిడ్యువల్‌గా పే చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ రేట్స్ కూడా అంతేముండవు. 150, 200 అండ్ 300 మ్యాక్స్ 300 అయితే దాటదు. అండ్ ఒకే ఒక గేమ్‌కి అది గూడా సాఫ్ట్ ప్లే ఇండోర్ గేమ్ అని ఒకటుంటుంది. దానికి మాత్రమే ₹450. వీక్లీ ఆఫర్స్ ఉంటాయి. సో, మనం వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా ఆఫర్స్ ఉంటే చెప్తారు. సో, దాని తగ్గట్టు మీరు పే చేయొచ్చు. ఇక్కడ పిల్లలకి చాలా రకాల గేమ్స్ అండ్ రైడ్స్ ఉంటాయి. బట్ ఓన్లీ వాటర్ గేమ్స్ మాత్రమే ఉండదు. ఓన్లీ ఒక వాటర్ గేమ్ ఉంటుంది. అది గూడా బోట్ పెడలింగ్ ఉంటుంది అంతే. ఈ ఫార్మ్ పార్క్‌కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ప్లేస్ 7 వండర్స్ ఇన్ ది వరల్డ్. చాలా బావుంటుంది. నైట్ టైమ్‌లో లైటింగ్స్‌తో ఇంకా కళకళలాడుతుంది. డే టైమ్‌లో కొంచెం చూడడానికి పీస్‌ఫుల్‌గా ఉంటుంది. దీని చుట్టూ పిల్లల్ని ట్రైన్‌లో తిప్పుతూ ఉంటారు. పిల్లలు గూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు ఆడుతూ, పాడుతూ నేర్చుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ ఇదొక్కటి మాత్రమే కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్‌ని వీళ్ళు క్రియేటివ్‌గా డిజైన్ చేశారు. అండ్ ఇదొక వాక్ వే అండ్ ఇట్స్ కాల్డ్ ఇటాలియన్ స్ట్రీట్. ఇక్కడ చాలా పిక్చర్స్ తీసుకుంటారు. చాలా వీడియోస్ తీసుకుంటున్నారు మేమెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ సెంటర్‌లో మనకి ఎంప్టీ గార్డెన్ కనిపిస్తుంది కదా! అది బర్త్‌డేస్‌కి రెంట్‌కి ఇస్తారంట. అండ్ ఇది యానిమల్ సాంక్చురీ అంటారు. ఇక్కడ ఫార్మ్ యానిమల్స్ ఉంటాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ ఫౌండర్స్ 24 రాష్ట్రాలకి తిరిగి అక్కడ ఉన్న ఒక యూనిక్ బ్రీడ్స్‌ని తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టారంట. సో దట్ మనం చూడడమే కాదు, దాని గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము అని చెప్పి అలాంటి బ్రీడ్స్‌ని ఇక్కడ పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్‌ని మాత్రమే ఇక్కడ రీక్రియేట్ చేశారు వీళ్ళు. కానీ ఈ రీక్రియేట్ చేసినా కూడా చూడ్డానికి ఎంత బావుంటుందంటే, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అది రియల్‌దా లేకపోతే బొమ్మనా అర్థం కాదు వాళ్ళకి. అండ్ ఇక్కడ వచ్చేసి డైనో వరల్డ్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఫౌండర్ వాళ్ళ అబ్బాయికి
డైనోస్ అంటే చాలా ఇష్టమంట. సో, వాళ్ళు ఎక్కడెక్కడో మూవీస్‌లో చూసి డైనో వరల్డ్‌ని ఊహించుకొని వాళ్ళిట్లా రీక్రియేట్ చేశారనమాట. అండ్ ఇక్కడొకటి గమనిస్తే ప్రతి దగ్గర గ్రీనరీ అండ్ నీట్‌నెస్ మెయింటైన్ చేశారు. అవి బొమ్మలైనా గూడా అవి ఏదో ఒరిజినల్‌గా ఉన్నట్టు పెట్టారక్కడ. ఏదో స్టాచ్యూ లాగా పెట్టలేదు. ఇంకొకటి బర్డ్ సాంక్చురీ. ఇక్కడ బర్డ్స్‌ని ఏదో దూరం నుంచి చూడటమే గాదు, వాటితో ఆడుకోవచ్చు, ముట్టుకోవచ్చు, ఫీడ్ చేయొచ్చు. అసలు ఎంత టైం అయినా వాటితో స్పెండ్ చేయొచ్చు. చాలా బావుంది ఇది. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు, భయపడ్డారు. సంథింగ్ డిఫరెంట్ అసలు. అంటే మనం జూ పార్క్‌కెళ్ళినా గూడా మనం బయట నుంచే జూడాలి. ఇలా టచ్ అండ్ ఫీల్ ఉండదు మనకి. సో, ఇది సంథింగ్ డిఫరెంట్ అనిపిచ్చింది. అండ్ ఇక్కడొచ్చేసి డిస్నీ క్యాసిల్. ఈ డిస్నీ క్యాసిల్ తెలవనోళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు. పిల్లలకి మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇది. అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని జెప్పొచ్చు. నైట్ టైమ్ అయితే ఇంకా లైటింగ్స్‌తో చాలా బావుంటుంది. అండ్ ఈ డిస్నీ క్యాసిల్ చుట్టూ వాటర్ గేమ్ ఉంటుంది. ఎలాంటి వాటర్ గేమ్స్ ఉండవు. నేను చెప్పాను గదా! బోట్ పెడలింగ్ అని జెప్పేసి. సో, ఇది ఇక్కడే ఉంటుందనమాట. అండ్ ఇది కైండ్ ఆఫ్ హైడ్ అండ్ సీక్. ఈ గేమ్ గూడా చాలా బావుంటుంది. పిల్లలకి చాలా నచ్చుతుంది. అంటే అంటూ ఉంటారు గదా! దాగుడు మూతలు అని జెప్పేసి. ఇది అలాంటిదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు గదా! డిస్నీ క్యాసిల్. ఇక్కడ పిక్చర్స్ తీసుకోవచ్చు, టైమ్ స్పెండ్ జేయొచ్చు, లైక్ రెస్ట్ తీసుకోవచ్చు. లోపల సోఫాస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడొచ్చేసి రైమ్ గార్డెన్. పిల్లలకి మనం టెక్స్ట్ బుక్‌లో చూసి రైమ్స్ చెప్తూ ఉంటాము. లేదంటే టీవీలో చూసి నేర్చుకుంటూ ఉంటారు గదా! ఇక్కడ లైవ్ అనమాట. లైవ్‌లో చూస్తూ, ఆడుతూ రైమ్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఇది గూడా చాలా బావుంటుంది. ఇక్కడ ఏది ఏ గేమ్ ఆడినా, ఏం చేసినా సంథింగ్ వాళ్ళు ఆడుకుంటూ, పాడుకుంటూ నేర్చుకోవాల్సిందే. అంత బావుంది. అండ్ ఇక్కడ పిల్లలకే గాదు, పెద్దవాళ్ళకి గూడా బోర్ కొడితే ఆడుకోవడానికి ఇలా ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. లైక్ క్రికెట్ ఉంది, ఆర్చింగ్ ఉంది, గన్ షూటింగ్ ఉంది. అండ్ ఇక్కడొచ్చేసి ఫుడ్ స్టాల్స్ ఉంది. అండ్ పాప్‌కార్న్, ఐస్ క్రీమ్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉంటాయి పిల్లలకి. అండ్ ఇక్కడ నేను ఫార్మ్ యానిమల్స్‌ని సరిగ్గా కవర్ చేయలేదు లాంగ్ వీడియోలో. బికాజ్ నేను ప్రతి ఒక్కటి షార్ట్ వీడియోలో కవర్ చేశాను. ఇన్ కేస్ మీకు చూడాలి అనిపిస్తే షార్ట్ వీడియోస్‌లో చూడండి. ఎందుకు అనంటే వాటిని దగ్గర నుంచి తీసినప్పుడే దాని యూనిక్ బ్రీడ్ వాల్యూ తెలుస్తుంది అని చెప్పేసి నేను షార్ట్ వీడియోలోనే కవర్ చేశాను. అండ్ ఇక్కడ హార్స్ రైడింగ్ గూడా ఉంటుంది. హార్స్ రైడింగ్ నేను ఆల్రెడీ 2, 3 టైమ్స్ చేపిచ్చాను గాబట్టి, నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. స్కిప్ జేసేసాను. ఇంకొకటి హారర్ హౌస్ అని ఉంటుంది. అది మా కూతురు వెళ్ళడానికి చాలా భయపడింది. సో, నేను దాన్ని గూడా స్కిప్ జేశాను. అండ్ ఇంకొకటి థియేటర్ ఉంటుంది. 12డీ థియేటర్‌లో 3డీ మూవీ చూపిస్తారు. అది చాలా బావుంటుంది. బట్ మాకు టైం సరిపోక మేము తీసుకోలేదు. సో, ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. ఇవన్నీ నేను చిన్న చిన్నగా షార్ట్ వీడియోస్‌లో, ఇన్‌స్టాగ్రామ్ పిక్చర్స్‌లో కవర్ చేశాను. ఒకవేళ నేను కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఇక్కడ చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి ఇంకా. అంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఉంటుంది. చాలా యూనిక్‌గా, డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకు బ్లాక్ అండ్ వైట్ థీమ్ అంటే ఫౌండర్స్ ఒకసారి దుబాయ్‌కెళ్ళినప్పుడు అక్కడ బ్లింగ్ అనే ఒక రెస్టారెంట్ చూసి బాగా నచ్చి సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ రీప్లేస్ చేయాలి అని చెప్పేసి ఇలా బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో రీప్లేస్ చేశారనమాట. అండ్ ఫుడ్ వచ్చేసి పెద్దగా ఆప్షన్స్ ఏం లేవు. అండ్ ఫుడ్ కూడా అంతగా నచ్చలేదు. అంతా ఫ్రోజన్ ఫుడ్ ఉంది. పిల్లలకి ప్రిఫర్ చేయలేము. సో, బెటర్ మీరు ఫుడ్ క్యారీ చేస్తే బెటర్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.